హలో ఆడియన్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్ష టెక్ డ్యూడ్. ఈ సెకండ్ వీడియోలో నేను ఐక్యూ Z11X గురించి చెప్పబోతున్నా. ప్రీవియస్ వీడియోలో మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ గురించి చెప్పాను. అది నా ఫస్ట్ వీడియో. ఒకవేళ అది చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. సో ఇప్పుడు నేను ఐక్యూ Z11X గురించి మాట్లాడబోతున్నా. మనందరికీ తెలిసిందే, ఐక్యూ అనేది వివో వాళ్ళ సబ్ బ్రాండింగ్ అని. దీన్ని స్పెసిఫిక్గా పర్ఫార్మెన్స్ కోసమే తీసుకొచ్చారు. అంటే వీటి నుంచి మనం మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ ఫోన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ గేమ్స్ ఆడే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అందుకే ఈరోజు ఐక్యూ Z11X గురించి చెప్పబోతున్నా. రీసెంట్‌గా మార్చ్‌లోనే లాంచ్ అయింది ఈ ఫోన్. ఇది పర్ఫార్మెన్స్ బేస్ కాబట్టి ఫస్ట్ దీని ప్రాసెసర్ గురించి మాట్లాడదాం. దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో ప్రాసెసర్ వాడారు. ఇది చాలా మంచి ప్రాసెసర్. ఫ్లాగ్‌షిప్ లెవెల్ కాదు, మిడ్ రేంజ్ ప్రాసెసర్. ఇది 4 నానోమీటర్ బిల్డ్ ప్రాసెసర్. దీనికి 1,000,000 ప్లస్ ANTU స్కోర్ వచ్చింది. ఈ ప్రాసెసర్ 10% ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్‌మెంట్ అండ్ 15% ఏఐ పర్ఫార్మెన్స్ బూస్ట్‌తో వస్తుంది. ప్రీవియస్ 7300 వెర్షన్‌తో పోలిస్తే చాలా బెటర్ ఉంటుంది ఈ ప్రాసెసర్. అంతేకాదు, ఐక్యూ ల్యాబ్స్ వాళ్ళు 50 మంత్స్ స్మూత్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తున్నారు. అంటే 50 మంత్స్ దాకా మొబైల్ చాలా స్మూత్‌గా రన్ అవుతుంది. ఎలాంటి ల్యాగ్స్ గాని ఉండవని వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు దీని కెమెరా గురించి మాట్లాడదాం. ఈ మొబైల్‌లో మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ సోనీ IMX852 సెన్సార్. సెకండరీ కెమెరా వచ్చేసి 2 ఎంపీ బొకే కెమెరా, అంటే డెప్త్ సెన్సార్. ఫ్రంట్ 32 ఎంపీ కెమెరా. సో ఈ కెమెరాతో మీరు ఫోటోస్ అయితే కాస్త మంచిగా డీసెంట్‌గా వస్తాయి. మరీ ఫోటోగ్రఫీకి అయితే సెట్ కాదు. జస్ట్ నార్మల్ ఫోటోస్ అయితే పర్లేదు, బాగా వస్తాయి. అంతేకాదు, దీంట్లో ఫ్రంట్ అండ్ రియర్ 4K 30 FPS రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. సో వీడియోస్ కూడా స్మాల్ వీడియోస్ చాలా కొంచెం డీసెంట్‌గా అయితే వస్తాయి. అంతేకాదు, దీంట్లో ఓఎస్ లేదు. ఈఏఎస్ ఉంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. నెక్స్ట్ దీని బ్యాటరీ గురించి మాట్లాడదాం. ఇది 7200 ఎంఏహెచ్ మ్యాసివ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీతో వస్తుంది. అంతేకాదు 0.4 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో మీకు ఇవన్నీ ఈజీగా వచ్చేస్తుంది ఈ బ్యాటరీ. ఈ మొబైల్ రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది 7.5 వాట్స్ అవుట్‌పుట్‌తో. అంటే ఫాస్ట్ ఛార్జింగ్ కాదు, జస్ట్ నార్మల్ స్పీడ్‌తో ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. అంతేకాదు, దీంట్లో బైపాస్ ఛార్జింగ్ ఉంది. సో మీరు ఛార్జర్ కనెక్ట్ చేసి గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. బైపాస్ ఛార్జింగ్ వల్ల ఛార్జింగ్ డైరెక్ట్ మీ మదర్ బోర్డ్‌కైతే వస్తుంది. సో బ్యాటరీ హీట్ అయితుంది అనే ప్రాబ్లమ్ ఉండదు మీకు. అంతేకాదు, ఓవర్‌నైట్ ఛార్జింగ్ ప్రొటెక్షన్, పీపీఎస్ ప్రోటోకాల్ సపోర్ట్ కూడా ఉన్నాయి. 6 ఇయర్ బ్యాటరీ హెల్త్ అయితే వీళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు. 80% బ్యాటరీ హెల్త్ ఆఫ్టర్ 1600 చార్జ్ సైకిల్స్ అయినా ఉంటుందని ఐక్యూ వాళ్ళైతే మీకు కన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు మనం దీని డిస్‌ప్లే గురించి మాట్లాడదాం. ఇది 6.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే. దీని పీక్ బ్రైట్‌నెస్ వచ్చేసి 1200 నిట్స్. అంతేకాదు, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. దీనికి టీయూవీ రెయిన్ లైన్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ కూడా ఉంది. ఇప్పుడు మనం దీని బిల్డ్ అండ్ డిజైన్ గురించి మాట్లాడదాం. ఇది సైన్స్ ప్లాస్టిక్ ఫ్రేమ్‌తో వస్తుంది. బ్యాక్ సైడ్ క్వాడ్ కర్వ్డ్ ప్లాస్టిక్ ఫ్రేమ్ ప్లస్ వేర్ రెసిస్టెంట్ డిజైన్. దీనికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే ఇచ్చారు. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ కాదు. ఇది 219 గ్రామ్స్ వెయిట్ అండ్ 8.4 థిన్నే ఉంటుంది. 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండడం వల్ల లావు ఉంటుంది అనుకోవద్దండి. చాలా లైట్ వెయిట్ అండ్ థిన్ ఉంటుంది. మీ చేతిలో ఈజీగా లైట్ వెయిట్‌గా అనిపిస్తుంది. దీనికి IP68+69 రేటింగ్ కూడా వచ్చింది. అంటే డస్ట్ అండ్ కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ ఇది. అంతేకాదు, మిలిటరీ స్టాండర్డ్ 18 సర్టిఫికేషన్స్ ఇచ్చారు. సో చిన్న డ్రాప్స్‌ని ఈజీగా సర్వైవ్ అవుతుంది. ఇది ఆండ్రాయిడ్ 16 అండ్ ఆరిజిన్ OS 6 మీద రన్ అవుతుంది. ఐక్యూ వాళ్ళు దీనికి 2+4 ఇయర్స్ అప్డేట్స్ అయితే గ్యారంటీ ఇస్తున్నారు. అంటే 2 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ప్లస్ 4 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ వస్తున్నాయి. ఇందులో LPDDR4X ర్యామ్ అండ్ UFS 3.1 స్టోరేజ్ వాడారు. ఇది మీకు 3 వేరియంట్స్‌లో అవైలబుల్ ఉంటుంది. 6+120, 8+120, 8+256. దీంట్లో హైపర్సెన్స్ ఆడియో వాడారు. అంటే గేమ్స్ ఆడేటప్పుడు మీకు సౌండ్ చాలా డీటెయిల్‌గా ఉంటుంది. ఇది 5G ఫోన్. దీంట్లో వైఫై 6 అండ్ బ్లూటూత్ 5.4 వాడారు. దీనిలో ఏఐ సూపర్ లింక్ అనే టెక్నాలజీ ఉంది. దీని ద్వారా మీరు లో సిగ్నల్ ఏరియాస్‌లో కూడా లాగ్స్ గాని, నెట్వర్క్‌లో ఇష్యూస్ గాని ఫేస్ చేయరు. ఇందులో డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి. అప్ టు 400% వాల్యూమ్ బూస్ట్ ఫర్ రింగ్‌టోన్స్ అండ్ మీడియా. డాల్బీ అట్మాస్ అయితే లేదు. కానీ సౌండ్ మాత్రం పర్ఫెక్ట్‌గా వస్తుంది. చాలా బావుంటుంది సౌండ్ క్వాలిటీ. దీనిలో షాక్ అబ్జార్ప్షన్ కోసం ఎయిర్ స్ప్రింగ్ టెక్నాలజీ వాడారు. ఈ మొబైల్ మీకు 2 కలర్స్‌లో అవైలబుల్ ఉంటుంది. ప్రిస్మాటిక్ గ్రీన్ అండ్ టైటాన్ బ్లాక్. ఇది ఐక్యూ Z11 గురించి డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్. మీకు ఈ మొబైల్ కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో దీని లింక్ ఇస్తాను, చెక్ చేయండి.
అలాగే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో డైలీ ఇలాంటి మొబైల్సే కాదు, రకరకాల డీల్స్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. వాటిని గూడా చెక్ చేయాలనుకుంటే టెలిగ్రామ్ ఛానెల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వెళ్లి జాయిన్ అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.